హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమెన్స్ ప్యారడైజ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇది చాలా 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 రోజుల తర్వాత ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇది మా ఊరికి స్కూల్ స్టార్ట్ అవ్వడానికి ముందన్నమాట. 12కి స్టార్ట్ అయింది, కానీ మేము 12కి పంపలేదన్నమాట. సో మేము ఇక 1 మంత్ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉండేసరికి మా ఇంట్లో వచ్చేసి గ్రాసరీస్ అవన్నీ ఏమీ లేవన్నమాట. సో అవన్నీ తీసుకెళ్ళడానికి మేము కరీంనగర్ డీమార్ట్కి వచ్చేసాము. సో మా చిన్నోని తీసుకురాలేదు, ఎందుకంటే ఎండ కొడుతుంది. మళ్ళీ కొంచెం ఐటమ్స్ ఎక్కువ తీసుకునేవి ఉంటాయి కదా. సో 1 మంత్ ఇంట్లోంచి లేవు అంటే చాలా ఐటమ్స్ తీసుకోవడానికి ఉంటాయి కాబట్టి సో చిన్నోని వదిలిపెట్టాము ఇంటి దగ్గర, అమ్మ దగ్గర. వస్తే తీసుకొని ఇస్తాడు కానీ ఆగడు, అన్నీ లాగేస్తూ ఉంటాడు, తీసేస్తూ ఉంటాడు. సో మా పెద్దోని కూడా దింపేసి వద్దాం అనుకున్నాము, బట్ అస్సలు వాడు ససే మీరా ఒప్పుకొని అన్నాడు ఇంటి దగ్గర ఉండడానికి. సో నేను వాడికి కావాల్సినవి తీసుకొస్తాను అని చెప్పాను, కానీ అయినా కూడా వినకుండా మా వెంబడే వచ్చాడనమాట. సో వాడికి మెయిన్గా టాయ్స్ దగ్గరికి వెళ్ళకూడదని మాత్రం కండిషన్ పెట్టాను. అండ్ ఎండలో ఏమంటే ఇంకొకటి డ్రాబ్యాక్, మా ఓడితో తిరిగితే వాడికి వేడి చేసేసి ముక్కు బెదరడం, నోస్ బ్లీడింగ్ అంటే అది అవుతుందన్నమాట. సో అందుకని వాడిని చిన్న పిల్లాడని తిప్పడానికి భయము, పెద్దోడికేమో ఎండలో తిప్పితే నోస్ బ్లీడింగ్ అవుతుందని భయం అనమాట. సో ఆల్మోస్ట్ అందరూ గ్రాసరీస్ అంటే ఏం తీసుకుంటారు, ఉప్పులు, పప్పులు, సేమియా. ఈసారి ఓట్స్ తీసుకున్నాను అనమాట. నేను ఎప్పుడో ట్రై చేశాను, బట్ ఇప్పుడు ఓట్స్ కూడా తీసుకున్నాను. పెద్దోడు తింటామన్నాడు. సో ఓట్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ కొన్ని డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి పూల్ మకానా చూస్తున్నాను అనమాట. సో మా వాడు ఇది తింటాను మమ్మీ తీసుకో అన్నాడు. మళ్ళీ కార్ట్లో యాడ్ చేసిన తర్వాత వద్దు నేను తిన్ను అన్నాడు అనమాట. కొంచెం ఈ ప్లాస్టిక్స్ గ్రాసరీస్ అన్నీ తీసుకున్నాను. సో మీకు డీటెయిల్గా ఏం తీసుకున్నాను, ఏం తీసుకోలేదు అని తీయడానికి కూడా ఏముండవు, అందరి ఇంట్లో అవే తీసుకుంటాం కదా సరుకులు వచ్చేసి. సో మెయిన్గా స్పెషల్గా ఏం తీసుకున్నాను అనేది ఎండింగ్లో చూపిస్తాను అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి కొంచెం ఈ కుకింగ్ సెక్షన్ ఉంటుంది కదా, సో అక్కడ కొన్ని తీసుకుందామని వచ్చాను. ఈ గ్లాసులు మనకి ఉంటాయి కదా సిప్పర్తో సహా వచ్చి. సో ఫస్ట్ ఒకటి మా చిన్నోడికి తీసుకుందాం అనుకున్నాను, బట్ పెద్దోడు ఊరుకోడు. బట్ పెద్దోడికి తీసుకున్నా చిన్నోడు ఊరుకోడు, వాడి దగ్గర నుంచి లాగేసుకున్నాడు. ఎందుకు గోలా అని చెప్పేసి ఇద్దరికి చెరోటి తీసుకున్నాము. అండ్ నా దగ్గర ఐరన్ దోశ పైన ఉంది, నాన్ స్టిక్ ఉంది, కానీ అది పాడైపోయింది, దాని చపాతీకి యూజ్ చేస్తున్నాను. సో ఒకటి చిన్న సైజ్ది నాన్ స్టిక్ది తీసుకున్నాను అనమాట, 200 రేంజ్లో. నేను ఎక్కువగా నాన్ స్టిక్ పైన ఏం వేయను దోశలు, బట్ ఎప్పుడైనా మనకి ఈ ఐరన్ దాని మీద రావు అని తెలిసినప్పుడు, సో అలాంటివి ఇట్లా రాగివి అట్లాంటివి ఎక్కువ రావు కదా నాకు తెలిసి అయితే. సో అందుకని నాన్ స్టిక్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఒక టీషర్ట్ కూడా తీసుకున్నాను. అండ్ ఇక్కడ మా అమ్మ వాళ్ళ నుంచి మళ్ళీ చిన్నోని తీసుకొని ఇంటికి వచ్చాము. సో చూసారు కదా ఇవన్నీ గ్రాసరీస్, ఇంట్లో అన్నీ సదరాలన్నమాట. సో ఇంట్లో అన్ని షెల్ఫ్లు ఖాళీ ఉన్నాయి. మా హస్బెండ్ వచ్చేసి అవన్నీ తోమేసి పెట్టేశారు ఒక సంచిలో. సో అవన్నీ తీసేసి పెట్టాలి. అండ్ ఇక్కడ నేను స్పెషల్గా ఏం తీసుకున్నాను అనేది చూపిస్తున్నాను. జస్ట్ ఈ సిప్పర్ గ్లాసులు ఉన్నాయి కదా, సో అవి తీసుకున్నాను. అవి 69 ఈచ్ పడ్డట్టున్నాయి. ఈ టీ మగ్స్ మంచిగా నచ్చాయి అనమాట. జస్ట్ 21 రూపీస్కి నచ్చింది అనమాట. అండ్ ఇక్కడ మొబైల్ షాప్లో ఉన్నాయి చూపించాను కదా, సో అవేంటంటే ఇరేజర్స్ బాగున్నాయి కదా అని తీసుకున్నాను. అండ్ చెప్పాను కదా దోశ పైన తీసుకున్నాను. అండ్ ఈ సంచులో కూడా గ్రాసరీస్ అనమాట. సో ఇవన్నీ ఒక 6 to 7K వరకు అయినాయి. అంటే మామూలుగా అయితే ఇంత అవ్వవు రెగ్యులర్గా మెయింటైన్ చేస్తే, బట్ ఇప్పుడు ఒకటేసారి అన్నీ తీసుకొచ్చేసాం కదా ఇల్లు మొత్తం ఖాళీ చేసి. సో అందుకని అంత అయిపోయిందనమాట. మంత్లీ అయితే ఒక 3-4K వరకు అవుతాయి. సో ఇవన్నీ తీసి చదువుతున్నాను. కాళ్ళు ఇలా పెట్టి కూర్చున్నాను అనుకోకండి, అక్కల బుక్కలో పెట్టుకుంటే కాళ్ళు పట్టేస్తున్నాయి. సో అందుకని ఇలా అన్నీ తీసి చెప్పాను కదా బాటిల్స్ అవన్నీ మనకు ప్లాస్టిక్ బాటిల్స్ అన్నీ మా హస్బెండ్ కడిగి పెట్టేశాడని. సో అవన్నీ మళ్ళీ తుడుస్తూ అందులో సర్దుతున్నాను అనమాట. సో ఇది వీడియో నచ్చితే